మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎందుకు నాకు ఇన్ని కష్టాలు? అలా అనిపించినప్పుడు ఈ తల్లి కథ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆమె పాండవుల తల్లి కుంతీదేవి. ఒక ప్రశాంతమైన సాయంత్రం ఆశ్రమంలో పిల్లలు కుంతీదేవి చుట్టూ కూర్చున్నారు. ఒక చిన్నారి ఇలా అడిగాడు, అమ్మమ్మ, మీ జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయి కదా, మీరు దేవుడిపై నమ్మకం కోల్పోలేదా అని అడిగితే దానికి కుంతీదేవి నవ్వుతూ చెప్పింది, లేదు నాయన, కష్టాలే నన్ను శ్రీకృష్ణుడికి ఇంకా దగ్గర చేశాయి. చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను. తరువాత పెళ్ళి, కానీ భర్త పాండు మరణం నా జీవితాన్ని మార్చేసింది. 5 చిన్నపిల్లలు, చేతిలో ఏమీ లేదు. అయినా నేను శ్రీకృష్ణుడిని వదలలేదు. శ్రీకృష్ణుని ధ్యానం చేస్తూ ఆయన నామస్మరణతో నా ధ్యాస ఏకమైన వేళ శ్రీకృష్ణ వాణి ఇలా పలికింది, సుఖం దుఃఖం వచ్చిపోతాయి, ధైర్యంగా సహించాలి. కష్టం శాశ్వతం కాదు, కానీ నీవు నా మీద పెట్టుకున్న విశ్వాసం శాశ్వతం. రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో జీవించాల్సి వచ్చింది. లక్కాగృహంలో మమ్మల్ని కాల్చాలని చూశారు. ఆ రాత్రి నేను గట్టిగా అనుకున్నాను, శ్రీకృష్ణుడు ఉన్నాడు, మనకేమీ కాదు. సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు నా హృదయం బాధతో నిండిపోయింది. నేను అరవలేదు, నిశ్శబ్దంగా కృష్ణుని పిలిచాను. అప్పుడే అద్భుతం జరిగింది. ద్రౌపది ప్రార్థన కూడా ఇందుకు బలం చేకూర్చింది. కుంతీదేవి పిల్లలతో ఇలా చెప్పింది, మీ జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూరం చేయకండి. ఆ కష్టాలే ఆయన దగ్గరికి తీసుకెళ్తాయి. ఈ కథ అనుసంధానంతో శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కష్టాలు ఎదురైనప్పుడు నన్నే శరణు వేయి, భయపడద్దు, నేను నిన్ను కాపాడుతాను. ఇదే నిజమైన విశ్వాసం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. परमात्मने प्रणत क्लेशनाशाय